ఆఖరి మాట, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పడతా లెగుస్తా ఉన్నావు. ఓకే, కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, మరి ఎట్లా నా ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు, 4 రోజులు ఆత్మీయంగా బలంగా ఉంటే 5వ రోజు నేను తేడా పడుతున్నాను, మళ్ళీ బలహీన పడుతున్నాను, దేవుని దగ్గర రావాలంటే ముఖం చెల్లట్లా. నేను చెప్తున్నాను నీకు ఒక సలహా. ఓకే, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నావు, కానీ నువ్వు పడతా ఉండాలి అని అయితే అనుకోవటం లేదు, స్థిరంగా నిలిచి ఉండాలని అయితే నీ గుండెల్లో ఆశ ఉంది, కానీ నిలవలేక పడుతున్నావు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని ఘట్టాల్లో. అయితే దేవుడు దానికి నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, దీన్ని కూడా నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు పడతా లెగుస్తా ఉన్న స్థితిలో దేవునికి దూరం కావాకు. పడతా లెగుస్తా కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చో. అంటే పడమని చెప్పట్లా నేను. పడతా లెగుస్తా ఉన్న స్థితిలో సాతాను ఏమంటాడంటే, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు అంటాడు. వాడి మాట వినవాకు. నా దేవుడు నన్ను త్రోసివేయడు, నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయనే నాకు ఆ బలాన్ని ఇస్తాడు, నేను నిలబడతాను.